డాక్టర్, కానీ 10 మంది చేత దేవుడు అనిపించుకునే మీరు. పర్వాలేదు రాధా, నేను దేవుణ్ణైతే ఎవరేమన్నా లెక్క చేయను. మామూలు మనిషిని కనుకనే వాళ్ళన్న మాటలకు బాధపడుతున్నాను. ఇక ముందు ఎవరి వల్ల ఏ మాటలు పడకుండా చూస్తాను. రాధా, మనసుండడమే శిక్ష అన్నాడు ఒక మహాకవి. కానీ దాన్ని అర్థం చేసుకుని పంచుకునే వాళ్ళుంటే అంతకంటే వరం లేదనుకుంటున్నాను నేను. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ మంచి మనసును నడవడికను చూసి నువ్వు నన్ను అర్థం చేసుకోగలవన్న నమ్మకాన్ని బలపరుచుకున్నాను. అందుకే ఈ రోజు నా మనసులో ఉన్న మాట నీతో చెప్పదలుచుకున్నాను. చెప్పండి డాక్టర్. పెళ్ళంటే నీ ఉద్దేశం కేవలం శరీరానికి సంబంధించిన సుఖం మాత్రమే కాదు, మనసుకు శాంతినిచ్చేది, మమతానురాగాలను పెంచేది. కరెక్ట్. అందుకే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోదలుచుకున్నాను. చాలా సంతోషం డాక్టర్. ఎవరో ఒక అమ్మాయి ఉంది, చాలా మంచిది, నాకు బాగా నచ్చింది. కానీ ఆ అమ్మాయి మనసే తెలుసుకోలేకపోయానన్నారు. ఇప్పుడు తెలుసుకున్నారా? ఏమంది? ఇంకా అడగలేదు. ఏ? సమాధానం సవ్యంగా ఉంటుందో ఉండదోనని భయంగా ఉంది. నిజంగా ప్రేమించే హృదయానికి ఈ శిక్ష ఎప్పటికైనా తప్పదు డాక్టర్. ధైర్యం చేసి అడిగేయండి. అవును, ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అన్న సమస్యల మధ్య మనస్సును అనుక్షణం చిత్రవద చేసే కన్నా ఏదో గొడ్డున పడ్డమే మంచిది. ఆ అమ్మాయి నువ్వే అయితే నీ సమాధానం? నా బ్రతుకే ఒక ప్రశ్న, సమాధానాలు లేవు, రావు. రాధా, నేనంటే నీకు ఇష్టం లేదా? మాట్లాడమే రాధా, మనస్ఫూర్తిగా నిన్నే ప్రేమించాను. నువ్వే నా జీవిత భాగస్వామిగా భావించుకున్నాను. నీ అనురాగంతో నా జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకున్నాను. డాక్టర్, ఏం రాధా, నాలో ఏదైనా లోపం ఉందా? నేను నీకు తగనా? చెప్పు రాధా. డాక్టర్, ఏమని చెప్పండి డాక్టర్? ఎలా చెప్పను డాక్టర్? నేను ఏమిటి? చెప్పు రాధా, చెప్పు. లాలిని నీకు పెళ్ళైందా రాధా? మరి ఇన్నాళ్ళుగా నువ్వు వంట బ్రతుకు ఎందుకు గడుపుతున్నావు? ఒంటరిగా బ్రతుకుతున్నానని ఎవరన్నారు డాక్టర్? నాకు మురళి తోడున్నాడుగా. అది కాదు రాధా, నీ వారు ఉన్నారు. ఎవరు? ఎక్కడున్నారు? పోనీ మురళి నా హృదయంలో ఒక భాగం డాక్టర్. ఇంతకన్నా ఇంకేమి చెప్పలేను, చెప్పే స్థితిలో లేను. రాధా, అవును డాక్టర్, విధి చేసిన వింత గొలుసుల్లో నేనొక బందీని. విషమించిన పరిస్థితిలో మూగపోయిన అసహాయరాల్ని డాక్టర్, అసహాయరాల్ని. రాధా, డాక్టర్, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పనని మాట ఇవ్వండి. అలాగే రాధా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. రాధా, నువ్వు నాకు మాట ఇవ్వాలి. చెప్పండి. ఇలా అడిగానన్న బాధతో హాస్పిటల్ మాత్రం వదిలిపెట్టి వెళ్ళాను. డాక్టర్, నేనున్నది పడగ నీడన కాదు, గొడుగు నీడనన్న నమ్మకం నాకుంది. నేను వెళ్ళను డాక్టర్, నేను వెళ్ళను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, క్యారెట్ అర్థం పగిలినట్టుంది, మార్చమంటారా? వద్దు, గతాన్ని గుర్తుగా అలాగే ఉండనే. రాధా, మురళి, అప్పుడే వచ్చేసావే? మధ్యాహ్నం స్కూల్ లేదా? కాదు రాధా, ఈవేళ పేరెంట్స్ డే. నా పేరెంట్స్ ని తీసుకురమ్మన్నారు. మనకి పేరెంట్స్ లేరుగా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు మురళి. అంటే ఆ బొమ్మ ఫంక్షన్కి వస్తుందా? తప్పు మురళి, అలా మాట్లాడకూడదు. అది మనం రమ్మన్న చోటికి వచ్చే బొమ్మ కాకపోయినా బొమ్మల్లాంటి మనుషుల్ని నడిపించే బొమ్మ. సరే, నన్ను వెంటనే రమ్మన్నారు. నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయ్. నువ్వు వెళ్తున్నాను. ఏ
మురళి, టిఫిన్ చేసి వెళ్ళు. రాదా, అక్కడ మాకు టీ పార్టీ ఉంది. పనులకు అర్థాలేమో అడగాలని ఉంది, బదులడగాలని ఉంది, బదులడగాలని ఉంది. ఏమే రాధమ్మ అకురానే రానమ్మ, తీరా వస్తే నన్ను బంధిస్తే ఏమైపోతానో, నేనేమైపోతానో, నేనేమైపోతానో. రాధా కృష్ణయ్య ఇటు రారా కృష్ణయ్య. వెన్నెల వేగిపోతుంది, వేణువు మూగబోతుంది. వెన్నెల వేగిపోతుంది, వేణువు మూగబోతుంది. యమున ఆగిపోతుంది, బృందావనమంతా చిన్నబోయి చూస్తుంది. బృందావనమంతా చిన్నబోయి చూస్తుంది. పసితనమందే ఎందరో గోపికల ఎదలు దోచిన నందబాల, ఇంతింత పెరిగి మరి అంతంత ఎదిగి నన్ను మరతువా మువ్వ గోపాల, నన్ను మరతువా మువ్వ గోపాల.
తెల్లవారులు ఇలాగే కూర్చున్నావా? నిద్రపోతే నీకేమైనా కావాలంటే ఎవరిస్తారు? నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకి ఇంకెవరూ లేరు కదా. మురళి, నేనంటే నీకెందుకింత ప్రేమ? ఏమో రాధా, నువ్వు బాధపడితే నేను చూడలేను. అవును మురళి, మనస్సు అద్దం లాంటిది. ప్రేమిస్తే ప్రేమిస్తుంది, ద్వేషిస్తే ద్వేషిస్తుంది. రాధా, నువ్వేమేమిటో అంటున్నావు, నాకేమీ అర్థం కావట్లేదు. అవును మురళి, నీకిప్పుడు అర్థం కాదు. అర్థమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మురళి, నువ్వు రాత్రంతా నిద్రపోలేదు కదూ? కాసేపు పడుకో. లేదు రాధా, నేను స్కూల్కి వెళ్ళాలి. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అర్థం కాలేదా? నీకోసమే వచ్చాను. మర్యాదగా వెళ్ళిపోండి. చెప్పిన మాట వింటే మర్యాదగానే వెళ్ళిపోతా. ఎంత దారుణం, ఎంత దారుణం! నేను నిన్ను బలవంతం చేయపోయినా అదంతా శుద్ధ అబద్ధం అండి. ఆమె మాటలు నమ్మకండి. ఆ డాక్టర్తో తనకున్న సంబంధం గురించి నేనేసి అడిగాను. ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండడానికి వీలేదు, ఖాళీ చేసిపోమన్నాను. ఆ కోపంతో ఈ నేరం నా మీద ఒప్పి ఈ నాటకం ఆడుతుందండి. కాదు, అంత అబద్ధం. చాలే ఊరుకోవమ్మా. నీ సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావు? అమ్మాయిప్పుడు నా అబ్బాయి మీద ఇలా నింద మొత్తం ఏమైనా బాగుందా? సుందరమ్మ గారు, నా మాట నమ్మండి. ఒంటరిగా ఉండటం చూసి ఇంట్లోకి అబద్ధాలు ఆడతాం. వదులు వదులు వినకుండా నా చేతులు పట్టుకుని పెరుగులాడి నా వేలు ఉంగరం లాగేసుకుందండి. ఉంగరమా? ఎంత నంగరాజు నటిస్తుంది చూసారా? కావాలంటే మీరే వెళ్ళి వెతకండి, లోపల ఎక్కడ దాచి ఉంటుంది. ఇదిగో ఉంగరం. ఇదేనా? అవును, అదే. అవ్వా అవ్వా, ఎంత నంగనాచివే తల్లి. నువ్వు అసలు ఆడదానివేనా? సిగ్గులేదు? ఇంకా అలా మిడిగుట్లు వేసి చూస్తావేమే పాపిస్తుదానా? రాధా, మురళి, ఇంకొక క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పడండి బయటికి. చూస్తారా? రండి, సామాన్లు బయట పెడతాం. రండి రండి. బాబాయ్, ఏం చెప్పక్కర్లేదు, నేనంతా విన్నాను. అది కాదు నాన్న, మరే నేను దుర్మార్గం. నేనేం చేసిన పాపం? అమాయకురాలైన అమ్మాయి మీద అగాయిత్యం చేస్తావా? నిన్ను ఎవరిని ఏమీ అని ప్రయోజనం లేదు. ఇదంతా నేను చేసుకున్న పాపం. ఎంత మంచిగా బ్రతకాలనుకుంటున్నా నాకు చెడే ఎదురవుతుంది. ఈ లోకం నన్ను బ్రతకనివ్వదు బాబాయ్, బ్రతకనివ్వదు. అమ్మా, బాధపడకమ్మా. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. నీ నిజాయితీ నాకు తెలుసు. నువ్వు లోపలికి వెళ్ళ. వద్దు బాబాయ్, ఇంత జరిగాక ఇక నేను ఇంట్లో ఉండలేను. నన్ను వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అమ్మా రాధా, నా మాట వినమ్మా. నేను బ్రతికుండగా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదమ్మా. నన్ను క్షమించండి బాబాయ్. నా మీద మీకేమాత్రం అభిమానం ఉన్నా నా దారి కట్టు చెప్పకండి. నన్ను వెళ్ళిపోనివ్వండి బాబాయ్, నన్ను వెళ్ళిపోనివ్వండి.
రాధా, ఇలాంటి పనులు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇందులో తప్పే ఉంది మురళి. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? అన్నట్టు పరీక్షలు బాగా రాసావా? బాగా రాశాను, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. వెరీ గుడ్. సెలవులు ఇచ్చారు కదా, ఏం చేయదలుచుకున్నావు? టైప్ నేర్చుకోవడం, జాలీగా సినిమాలకు వెళ్ళడం. అవును, పరీక్షలు బాగా రాస్తే గుడికి వెళ్ళొస్తానన్నావు, వెళ్ళవా? వెళ్ళకపోతే నువ్వు ఊరుకుంటావా? నా కోసం కాకపోయినా నీ కోసమైనా వెళ్ళాల్సిందేగా. వస్తా. మురళి, ఇలాగైనా వెళ్ళేది? స్నానం చేయవా? సారీ రాధా. ఏమండి, కొంచెం కింద చూస్తున్నాడో లేరు? మామూలుగా కింద నడుస్తానండి, కానీ పైన బొమ్మలు లేవు కదండి, అందుకని పైన నడిచానండి. కింద నడుస్తానండి. మీరు సడన్ గా వంగుతారు అనుకోలేదండి. సారీ అండి, ఏమనుకోకండి. ఏమండాయ్? ఏమిటండి? ఇది నేనేం చేసుకోనండి. మరి నన్నేం చేయమంటారండి? మీకేం అభ్యంతరం లేకపోతే మీ తల్లో పెట్టుకోండి. ఆయనకేం పర్వాలేదు కదా డాక్టర్ గారు? ఆ భార్యాభర్తల ముఖం చూస్తేనే జబ్బులేని పోతాయి పిచ్చిదా. మీరు పొరపాటు పడుతున్నారు. మీ ఇద్దరం భార్యాభర్తలం కాదు. నాకింకా పెళ్లి కాలేదు. మీ ఇద్దరిని చూస్తే అలా అనిపించింది డాక్టర్, ఏమనుకోకండి. పర్వాలేదండి. రాధా, ఇక నుంచి పేషెంట్స్ ఉన్నప్పుడు నా పక్కన డ్యూటీని లక్ష్యం చేయమను. ఏం డాక్టర్, వాళ్ళు అలా అన్నారని నేను బాధపడ్డానన్నా? దారిన అన్నా చెల్లెలు పోతున్న భార్యాభర్తలంటుంది ఈ లోకం. అంత మాత్రాన్ని ఇద్దరూ కలిసి నడవకూడదని ఎక్కడుంది? అన్నా చెల్లెల మధ్య అభిమానం ఉండొచ్చు గాని ఆరాధన ఉండదు రాధా. ఐ అడోర్ యు. రావణుడు ఏనుగు మీద వచ్చెను, రాముడు హనుమంతునితో వచ్చెను. రాముడు హనుమంతునితో వచ్చెను. రావణుడు ఏనుగు మీద వచ్చెను. రావణుడు ఏనుగు మీద వచ్చెను. రావణుడు ఏనుగు మీద వచ్చెను. రాముడు హనుమంతుతో వచ్చెను. రావణుడు ఏనుగు మీద వచ్చెను. రాముడు హనుమంతుతో వచ్చెను. ఎన్నిసార్లు అర్థం చెట్లు. అబ్బబ్బబ్బా, కాసేపు మీ పురాణం ఆపుతారా లేదా? రాము, సోము, మిమ్మల్ని మనసులో చదువుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఏనన్నా, వాళ్ళకి సరే బుద్ధి లేదు, మీరు కూడా అలా దగ్గర కలుస్తూ చదువుకోవాలా? నాది నాకు వినపడాలి కదమ్మా. నువ్వు ప్రైవేట్ చెప్పే కుర్రవాళ్ళు నోరు ముయ్యండ్రా అంటే నా నోరు ముయిస్తారు. ఇక మీ అమ్మంటావా? కుట్టు మిషన్ మానమంటే మానదు. ఏదో పెద్ద సంపాదించి కుటుంబాన్ని అంతా తనే పోషిస్తున్నట్టు మాట్లాడుతుంది. నేనా కేవలం నిమిత్త మాత్రుణ్ణి.
అంతా పైవాడిదయ్యా, నేనేం చేయగలనమ్మా? నువ్వేదైనా చేయగలిగితే అసలు బాధే ఉంది. బాధే ఉంది, ఏమీ లేదు, అంతా పైవాడిదయ్యా. ఏ ముద్దు, ఆ రేడియో అక్కడ పెడతావే లేదా? ఎందుకమ్మా నీకు ఇస్తామా? సరే ఉందమ్మా, కూతురువైనా కొడుకులా సంసారాన్ని మోస్తున్నా నీకు కొంత చేయూతనిస్తున్నానన్న తృప్తి. ఏం తృప్తోనమ్మా? పోనీ నీ శ్రమకు సరిపడే ఫలితమైనా ఉందా? చూడమ్మా, చేసే ప్రతి పని శ్రద్ధగా చేయటం మన వంతు, ప్రతిఫలం భగవంతుని ఇష్టం. సరే నీ ఇష్టం అమ్మా, ఇదిగో జీతం. అమ్మా కొంచెం కాఫీ ఉంటూ ఇవ్వమ్మా. అలాగేనమ్మా. మిస్టర్, సినిమా చూడడానికి వచ్చారా లేకపోతే? సినిమా చూడడానికి వచ్చానండి. మనిషి తల పిల్లడు పైన పైన పడతాడు, పాడు పిల్లడు పైన పైన పడతాడు. బిందెతోటి నీళ్ళ కడితే ఆంధ్రప్రభ ఎడిటర్ కూచిపూడి సత్యసుబ్రహ్మణ్యం. ఒరే బాయ్, ఏం చేస్తున్నావురా? 6వ నెంబర్ మిస్టర్ కాయలెత్తున్నానండి. అలాగే 7 విజయవాడ శనివారం 1979. ఎవరు? ముక్కుమోహన్ గారు అబ్బాయివా? మీ నాన్నగారు చెప్పారులే, కనీసం టైప్ కొట్టి నేర్పించమని. వెళ్ళి 11వ నెంబర్ మిషన్ మీద కూర్చో, నేను వస్తున్నాను. అలాగేనండి. 11వ నెంబర్ మిషన్. మిషన్ మీద కూర్చోమంటే మిషన్ కూర్చోడం కాదయ్యా, స్టూల్ మీద కూర్చొని మిషన్ మీద చేత కొట్టాలి. నువ్వేంటి నాయనా? నాకు 12 గంటలకు రావడం కుదరదు సార్, అందుకని 1 to 2 అవర్లో 1 to 2 ప్రతివాడు అదే టైం ఎందుకు అడుగుతాడో నాకు తెలుసు. అది అమ్మాయిలు వచ్చే టైం. వయసులో ఉన్నప్పుడు నేను కూడా అంతేలే. అదేం కుదరదు, ముందు కొట్టుకో. ఏ మిషమే సార్? ఏది ఖాళీ ఉండేది కొట్టుకో, ముందు పో. అలాగే. అమ్మాయి పద్మ, అబ్బాయి సింగంగా నేర్పు. అరే మీరా? అవునండి, నేనే. మీరు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నానండి. చూడండి, సెమికోలన్. చూపే
ఒక వల ఆరూపే వెన్నెల అది తగిలిందంటే ఎద తాకిందంటే అయ్యో పిల్ల ఎట్ట మళ్ళా చూపే ఒక వల ఆరూపే వెన్నెల అది తగిలిందంటే ఎద తాకిందంటే ఒళ్ళే గుల్ల ఎట్ట మళ్ళా చూపే ఒక వల ఆరూపే వెన్నెల అవి పెదవుల కదలికలా మరి చినుకుల సరిగమరా అవి పెదవుల కదలికలా మరి చినుకుల సరిగమరా అవి చెంపల మిసమిసలా మరి చింకుల మిలమిలరా చూపే ఒక వల ఆరూపే వెన్నెల అది తగిలిందంటే ఎద తాకిందంటే ఒళ్ళే గుల్ల ఎట్ట మళ్ళా చూపే ఒక వల ఆరూపే వెన్నెల నీ అడుగుల పల్లవిలో నా ఆశల చరణాలు నీ అడుగుల పల్లవిలో నా ఆశల చరణాలు నీ పరువం పందిరిలో నా వాసల కుసుమాలు మనసులలోన ముడిబడిపోయే మనసులలోన ముడిబడిపోయే మనువులు మనవే కావా చూపే ఒక వల ఆరూపే వెన్నెల అది తగిలిందంటే ఎద తాకిందంటే అయ్యో పిల్ల ఎట్ట మళ్ళా చూపే ఒక వల ఆరూపే వెన్నెల ఇదేమిటి మురళి ఇక్కడ తీసుకొచ్చావు? కొంప తీసి ఇప్పుడే తాళి కడతావేంటి? దానికి ఇంకా టైం ఉంది. ఈ రోజు మా లెక్చరర్ పెళ్లి, ఇద్దరం కలిసి వెళ్దామని. భలేవాడివే. ఇలా మన ఇద్దరిని జంటగా ఎవరైనా చూస్తే ఇంకేమన్నా ఉందా? అందుకని నువ్వు వెళ్తే నేను ఇంటికి వెళ్తా. బాయ్. సారీ రాధ, నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు. కొంచెం ఆలస్యం. ఎక్కడికి వెళ్ళావు? పెళ్లికి. పెళ్లికా? అదే రాధ, మా లెక్చరర్ది. అదొక విచిత్రమైన పెళ్లి. విచిత్రమైన పెళ్ళా? అవును రాధ, సరితాదేవి అని ఓ 35 ఏళ్ల వయసు ఉంటుంది. ఓ 25 ఏళ్ల కుర్రాన్ని పెళ్లి చేసుకుంది. అలాగా? అవును రాధ, ఆ అబ్బాయిని చూస్తే చాలా చిన్న కుర్రాళ్ళ ఉన్నాడు. తప్పే ఉంది? ఆహా, తప్పు కాకపోవచ్చు, కానీ ఇద్దరికి మధ్య 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే 40-50 ఏళ్ల మగవాడికి 16 ఏళ్ల అమ్మాయిని కట్టపెట్టడం లేదు. అదే తనకంటే 10 ఏళ్ల చిన్నవాణ్ణి ఒక ఆడది పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది? అది కాదు రాధా, ఎంతైనా ఆడది ఆడదే,
మగవాడు మగవాడే. మురళి, ఈ కాలంలో మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమాన హక్కులు ఉండాలని, జాతి భేదం ఉన్నంత మాత్రాన నీతి భేదం ఉండాల్సిన అవసరం లేదని పెద్దవాళ్ళంతా వేదికలకి ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు మనమే కదా వింటూ చప్పట్లు కొడుతున్నాం. ఉపన్యాసం వేరు, జీవితం వేరు. అలా ఉపన్యాసం ఇస్తున్న ఎందరో తమ దాకా వచ్చేసరికి వెనకడుగు వేశారు. భార్య కన్నా భర్త అన్ని విధాలా అధికుడిగా ఉండడం అన్నదే మన దేశ సంప్రదాయం. దేశం ఏదైనా మనుషులు ఒక్కటే మురళి. మనిషికి వయసు కాదు ప్రధానం, మనస్సు. ఈ రోజుల్లోనే కాదు, ఏ రోజుల్లోనైనా ఆచారాన్ని మించిన అనురాగం, అన్నిటినీ మించి పరిస్థితులు ఎదిరించినప్పుడు ఇలాంటి పెళ్లిళ్లు జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. వాళ్ళ సంసారాలు పిల్లా పాపలతో సవ్యంగానే ఉన్నాయి. నీలాంటి ఎదురు ప్రశ్నలు వేసే స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పే ఆ లెక్చరర్ అంత తెలివి తక్కువదని నేను అనుకున్నాను. ఆమె సంగతి ఏమో గాని నువ్వు మాత్రం అంతకన్నా తెలివైందని. అది సరే, ఏమిటి ఆవిడ అంతగా వెనకేసుకొస్తున్నావు? ఏమీ లేదు, సాటి ఆడదాని కాబట్టి. భోంచేద్దు కనరా. వద్దు రాధ, నేను అక్కడే తినొచ్చాను. నువ్వు తిన్నావా? నువ్వు లేకుండా ఎప్పుడైనా తిన్నానా? సారీ రాధ, సారీ. నువ్వు వెళ్ళి త్వరగా భోంచేయి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే, 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 ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే. కన్నా భర్త అన్ని విధాలా అధికుడుగా ఉండడం అన్నదే మన దేశ సంప్రదాయం. ఎంతైనా ఆడదే ఆడదే, మగవాడు మగవాడి. ఎంతైనా ఆడదే ఆడదే, మగవాడు మగవాడి. ఎంతైనా ఆడదే ఆడదే, మగవాడు మగవాడి. ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే, ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే, ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే. రాధా, ఎందుకు ఈ మనోవేదన? ఈ సమస్యని ఎంతకాలం నీ మనసులో దాచుకొని నువ్వు ఇలా మదన పడతావు? ఇది నిప్పు లాంటి సమస్య. నీ జీవితాన్ని పూర్తిగా దహించక ముందే నిజం చెప్పే. మనోభావాలు మలుపు తిరిగే ఈ వయసులో మురళి నువ్వు అనుకున్నప్పుడు నీకు దక్కుతాడన్న నమ్మకం ఏముంది? ఒకవేళ అటువంటి విషమ పరిస్థితి ఏర్పడితే చెప్పకపోవడం నీ తప్పే అవుతుంది. అప్పుడు కన్నీటితో కళ్యాణ ఫలితాన్ని పొందలేవు. లే, ఒక్క క్షణం ఆలస్యం చేయకు. చెప్పే 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 ఆగు రాధా, నీది తొందరపడి బయట పెట్టాల్సిన సమస్య కాదు. ఇన్నాళ్ల నీ నిరీక్షణ, నీ తపస్సు, నీ తపన ఒక్క క్షణంలో వృధా చేసుకుని ఇప్పుడున్న మనశ్శాంతికి కూడా నువ్వు దూరం కావద్దు. అంతేకాదు, అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మురళి జీవితం కూడా అశాంతి పాలు చేసిన దాని పోతావు. రాధా, నీ పిరికితనం నీ ఆవేశాన్ని అణిచివేస్తుంది. ఏ ధైర్యంతో ఈ సమస్యని ఇన్నాళ్ళు ఎదుర్కొన్నావో అదే ధైర్యంతో చెప్పే. వద్దు రాధా, ఆలోచించు. చెప్పే. వద్దు రాధా, ఆలోచించు. చెప్పే చెప్పే చెప్పే. రాధా, ఏమిటి నువ్వు అంటున్నావు? తెలిసి తెలియని పసితనంలో నీ మెళ్ళ పసుపు తాడు కట్టినంత మాత్రాన దానికింత విలువనిచ్చి నేను ఎవరు ఉంచుకోమన్నారు? మనసులో లేనిపోయిన ఆశలు ఎవరు పెంచుకోమన్నారు? పెరిగి పెద్ద అయిన తర్వాత నా మనసు నీకే ఇస్తానని, నిన్ను నా భార్యగా అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? నీ అర్థం లేని మూఢ విశ్వాసానికి నేనెందుకు బలి కావాలి? అందుకు నేను ఆ బాధ్యుణ్ణి. మాట్లాడమే రాధా. ఏం మాట్లాడను మురళి. మనిషి కన్నా మనసు ముఖ్యం అనుకున్నాను. మనిషి పెరిగే కొద్దీ ఇలా మనసు తిరిగి మాట్లాడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అది నా తప్పు కాదు. నీ నేరానికి శిక్ష నేను అనుభవించాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకునే 3 ముళ్ల బంధంతో నన్ను బంధించలేవు రాధా, బంధించలేవు. రాధా, ఏమైంది?
నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు మురళి, ఏదో పీడకలు వచ్చింది. అంతే కదా, కళ ఏదైనా నిజం కాదు రాదా, పడుకో. అవును మురళి, నిజం కాదు, నిజం కాకూడదు. నాన్నా, లెక్కలు వేసుకోవడానికి జామెట్రీ బాక్స్ కావాలి నాన్న. అన్ని లెక్కలు ఆ పైవాడే చూసుకుంటాడు రా. కొన్ని బొమ్మలు వేసుకోవడానికి కలర్స్ కొని పెట్టినా. అన్ని కలర్స్ ఆ పైవాడే చూసుకుంటాడు. ఒక పెన్సిల్ కొని పెట్టినా. పెన్సిలేనా? అంతా పైవాడే చూసుకుంటాడు రా. ఒరే నాయన అంజీ, వెళ్ళారా? ఏనాయనా? లోపలికి వెళ్ళి అమ్మని అడిగి కొంచెం కాఫీ పట్టాలన్నా. సింగిల్ కాఫీ. రే ఏమిట్రా పైకి చూసి చెప్తున్నా? అంతా పైవాడే చూసుకుంటాడు. వీడి రామదాస్ కొడుకు కదూ, చెప్పవలసిన విధంగానే చెప్పాడు సమాధానం. ఇది ఆ పైవాడిదే. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో మురళి, ఏమిటి ఇలా వచ్చా? కాలేజీ లేదా? ఉంది డాక్టర్, ఈ రోజే రీఓపెన్ చేస్తున్నారు. రాధ హాస్పిటల్కి వచ్చి లేట్గా వస్తానండి, చెప్పడానికి వచ్చాను. వస్తాను డాక్టర్. కాలేజ్కేగా? అవును. నేను అటే వెళ్తున్నాను. ఐ విల్ డ్రాప్ యు. కమ్ ఆన్. మురళి వస్తాను. వచ్చాడ్రా పెద్ద హీరో, వాళ్ళతో మంచోడు అనిపించుకోవాలని పెద్ద పోజు. అది కాదురా, తిరిగి ఏదో రీతిలో సహాయం పొందవచ్చని. రాయ్, మర్యాదగా మాట్లాడరా. ఎందుకు అనవసరంగా గొడవ చేస్తారు? మీ సిస్టర్స్ ఏమన్నా గొడవ చేస్తే మీకు ఎలా ఉంటుంది? అబ్బా బయలుదేరాడండి పెద్ద సంఘ సంస్కర్త. ముందు నీ ఇంటి సంగతి చూడు. పెళ్లి పెటాకులు లేకుండా ఆ డాక్టర్ పెట్టి తిరిగే రాధ విషయం ఆలోచించు. వాళ్ళు ప్రేమ జీవులు, పెళ్లి ప్రసక్తే లేదు. మగారు ఏడుపై డాక్టర్ గురించి చెప్పరా. మీ ఇంట్లో ఆడదాన్ని అదుపులో పెట్టుకోరా, పోరా. డాక్టర్. మురళి ఏమిటి అలా ఉన్నావు? మొహనా గాయం ఏమిటి? నర్స్, ఈ గాయానికి మందు అక్కర్లేదు డాక్టర్. నా గుండెల్లో మండుతున్న గాయానికి మందు వేయండి. ఏమిటి మురళి వింతగా మాట్లాడుతున్నావు? అవును, మీకు వింతగానే ఉంటుంది. కానీ మీ గురించి నేను విన్న మాటలు, పడిన మాటలు అంతకన్నా వింతగా ఉన్నాయి. ఏం విన్నావు? డాక్టర్, ఏమీ తెలియనట్టు, మీ రోగుల దగ్గర నటించినట్టు నా దగ్గర నటించకండి. నేనేం చిన్నపిల్లండి కాదు. నీ ధోరణి ఏమిటో అర్థం కావడం లేదు. అవును, ఎందుకు అర్థమవుతుంది? ఎదుటి మనిషిని అర్థం చేసుకునే మనసే మీకుంటే రాధకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు? రాధకు నేనన్యాయం చేశానా? కాకపోతే మరేమిటి, ఇన్నేళ్లుగా ఒక ఆడదాన్ని నమ్మించి ఆవిడతో ప్రేమ కలాపాలు జరుపుతూ కనీసం ఆవిడ మెడలో ఒక పసుపు తాడు కట్టాలన్న ఆలోచన కూడా లేకుండా పెద్ద మనుషులు చలమణి అవుతున్నారు. రాధతో నాకు ప్రేమ కలాపాలా? కాదా? ఆమెకు మీకు ఏ సంబంధం లేదా? మీరు ఆమెను ప్రేమించడం లేదా? మురళి, ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి, మీరు రాతని ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమించారు, కానీ పెళ్లాడే ధైర్యం, సంస్కారం మీకు లేదు, అంతేనా? మీలాంటి వారికి డిగ్రీలు ఒక శవానికి అలంకారం. మీరు ఒక డాక్టర్ అనుకున్నాను, కానీ పెద్ద యాక్టర్ అని ఇప్పుడే తెలుసుకుని మిస్టర్ చక్రవర్తి. మురళి, ప్యాంట్లు 4, జాకెట్లు 2, చీరలు 2, చొక్కాలు
ఏమిటో నవ్వుతున్నావు? ఓ అదా, అయ్యగారు ఇంకా పసిపిల్లాల షర్ట్కి మసి పూసుకున్నాడనా? అయ్యో పిచ్చి తల్లి, ఇది మసి కాదమ్మా, కాటుక. కాటుక షర్ట్కి ఎలా అవుతుందబ్బా? అదేటమ్మా అట్టగడుగుతావు? అయ్యగారు ఇంకా పసిపిల్లాడు అనుకున్నారా? పోను పోను సొక్కాలకు కాటుకలు అవుతాయి, కుంకాలు అవుతాయి, తిలకాలు అవుతాయి, ఇంకా ఏమేమో అవుతాయి. మంచి రోజు చూసి 3 ముళ్ళు వేసేది, లేకపోతే చేసి సిక్కరు. నేను వస్తాను. పెరిగి మరి అంతంత ఎదిగి నన్ను మరతువా గోపాల, నన్ను మరతువా గోపాల. మురళి, ఏమిటలా ఉన్నావు? ఏం లేదు. నీ మనసు స్థిమితంగా ఉందంటే నీకో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ముఖ్య విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను రాధ. ఏమిటది? నా మాట వింటానంటే చెప్తాను. ఆ సందేహం నీకెందుకు వచ్చింది? సమస్య లాంటిది కాబట్టి. సమస్య? అవును రాధ, ఫలించని ప్రేమ విషం లాంటిది. ఎక్కువ కాలం మనసులో దాచుకుంటే అది మనిషినే కాకుండా ఆ వ్యక్తి చరిత్రను కూడా దహించే ప్రమాదం ఉంది. మురళి, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నీ గురించి. అవును, ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించావు. ఎప్పటి నుంచో దైవం కన్నా ఎక్కువగా ఆరాధిస్తున్నావు. అవునా? అవును. అయితే పెళ్ళెందుకు చేసుకోవు? పెళ్లి చేసుకోవడమా? అవును రాధ, లోకానికి తల వంచి అపనిందలు భరిస్తూ నీలో నువ్వు మదన పడ్డం కన్నా ఆ డాక్టర్ నువ్వు పెళ్లి చేసుకోవడమే మంచిది. ఏ తప్ప? నీలో మీకు ఆరాధనలు, అంతఃకరణలు ఆనందం కావచ్చు, లోకానికి భయపడకపోవచ్చు, కానీ బయట నలుగురిలో తిరిగే నాకు తలవంపులుగా ఉంది రాధ. మురళి, నేను చెప్పేది విను మురళి, నేను చెప్పేది విను. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను చెప్పదలుచుకుని చెప్పాను. నిజంగా నీ మేలు కోరేవాడిని నేను అనుకుంటే, నా మీద అభిమానం ఉంటే, అవమానానికి భయపడేదానివైతే నా మాట విను, లేకపోతే నీ కర్మ. డాక్టర్, డాక్టర్, ఏమిటలా ఉన్నారు? ఎలా ఉన్నాను? ఏదో పోగొట్టుకునే వాళ్ళ బాధపడుతున్నారు. పోగొట్టుకున్నాను. ఏమి డాక్టర్? మనసు. మీరు మనసు లేకుండా వైద్యం చేస్తున్నారంటే మేము ఎలా నమ్ముతాం డాక్టర్? వ్యక్తిగా నా మనసు పోయిందన్నానే గానీ డాక్టర్గా నా మనసు పోయిందనలేదే.